హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతో ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ తన దగ్గరకు వచ్చిన స్టోరీస్‌లో రిజెక్ట్ చేసిన స్టోరీలు కూడా చాలానే ఉన్నాయి. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీలతో వేరే హీరోలు బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు. వారు చేసిన సినిమాల్లో అవే టాప్ సినిమాలుగా ఉన్నాయి. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు. అవి ఏ సినిమాలంటే ముందుగా 'సురేందర్ రెడ్డి' డైరెక్షన్‌లో రవితేజ, ఇలియానా హీరోయిన్‌లుగా నటించిన 'కిక్' సినిమా గురించి చెప్పాలి. ఈ 'కిక్' సినిమా స్టోరీ ముందు తారక్ దగ్గరికి వెళ్ళిందట. కానీ ఈ స్టోరీలోని బాడీ లాంగ్వేజ్ తనకు సెట్ అవ్వదని అనుకున్నాడట. అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేశాడట. ఆ తరువాత సుకుమార్ డైరెక్టర్‌గా అల్లు అర్జున్‌కి హీరోగా లైఫ్ ఇచ్చిన సినిమా 'ఆర్య'. ఈ సినిమా ఎంత సక్సెస్ అయిందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న తారక్‌కు సుకుమార్ ఈ స్టోరీ వినిపించాడట. కానీ తారక్ ఈ స్టోరీని రిజెక్ట్ చేయడంతో ఆఫర్ బన్నీకి వెళ్ళిందట. ఇక ఈ సినిమా బన్నీ కెరియర్‌నే మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ సినిమా తరువాతే బన్నీ స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత తమిళ యంగ్ హీరో సిద్ధార్థకు తెలుగులో మంచి లైఫ్ ఇచ్చిన సినిమా 'బొమ్మరిల్లు' బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే ఈ సినిమా స్టోరీతో భాస్కర్ ముందుగా తారక్ దగ్గరకు వెళ్ళాడట. అయితే తారక్ ఈ స్టోరీ విని ఓకే చేశాడట. కానీ డేట్స్ సెట్ అవ్వక ఈ సినిమాని వదులుకున్నారట తారక్. దాంతో సిద్ధార్థతో మూవీ చేసి 'బొమ్మరిల్లు'నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు భాస్కర్. ఆ తరువాత నితిన్ హీరోగా వచ్చిన 'దిల్' సినిమా కథ కూడా ఫస్ట్ తారక్ దగ్గరికే వెళ్ళిందట. కానీ ఎందుకో అది వర్కౌట్ అవ్వలేదు. చివరికి 'జయం' సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చిన నితిన్‌తో ఈ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వివి వినాయక్. అలాగే ఈ సినిమాతోనే ప్రొడ్యూసర్ రాజుకు 'దిల్ రాజు' అనే పేరు వచ్చింది. ఆ తరువాత మరోసారి డైరెక్టర్ వివి వినాయక్ కృష్ణ స్టోరీ వినిపిస్తే ఎందుకో కానీ జూనియర్ ఎన్టీఆర్‌కు కనెక్ట్ అవ్వలేదట. కానీ అదే రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన మరో సినిమా రవితేజ హీరోగా నటించిన 'భద్ర' సినిమా. అటు బోయపాటికి, ఇటు రవితేజకి ఎంత మాస్ ఇమేజ్‌ని తెచ్చిందో తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళగా ఆయన చేయనని చెప్పాడట. దాంతో ఈ సినిమా రవితేజ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తరువాత 'సురేందర్ రెడ్డి' డైరెక్టర్‌గా పరిచయమైన 'అతడొక్కడే' స్టోరీని ముందుగా ఎన్టీఆర్‌కు చెప్పాడట. అయితే అది అనుకోకుండా కళ్యాణ్ రామ్ దగ్గరికి వచ్చి కళ్యాణ్ రామ్ హీరోగా చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత 'బృందావనం' సినిమాకు కొరటాల శివ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడట. ఆ పరిచయంతోనే కొరటాల శివ వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌కు 'శ్రీమంతుడు' స్టోరీ చెప్పాడు. కానీ ఆయన చెయ్యలేదు. అదే సినిమా మహేష్ బాబు చేస్తే సూపర్ హిట్ అయింది. ఆ తరువాత నాగార్జున, కార్తీక్ హీరోలుగా వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన సినిమా 'ఊపిరి'. బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్‌ను సాధించిన ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్‌ను చేయమని అడిగాడట. ఈ సినిమాలో కార్తీక్ పాత్ర కోసం ఎన్టీఆర్‌ను సంప్రదించారట. కానీ కార్తీక్ పాత్రలో ఎన్టీఆర్ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న అనుమానంతో ఈ మూవీని తారక్ రిజెక్ట్ చేశాడట. ఆ తరువాత అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' సినిమాను ముందుగా ఎన్టీఆర్‌తోనే చేయాలనుకున్నాడట. దిల్ రాజు కూడా ఓకే అన్నాడట. ఎన్టీఆర్ వద్దనడంతో ఆ సినిమా రామ్ దగ్గరకు వచ్చిందట. చివరి నిమిషంలో ఈ సినిమాలో హీరోగా రవితేజ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కూడా మంచి విజయమే సాధించింది. ఒకవేళ ఈ సినిమాలన్నీ ఎన్టీఆర్ చేసుంటే మాత్రం ఆయన కెరియర్ మరింత హైలో ఉండేదేమో. తనకు ఆ స్టోరీ సూట్ అవ్వదు అని అనుకుంటే ఆ స్టోరీ సూట్ అయ్యే హీరోలకు రికమెండ్ చేస్తాడట ఎన్టీఆర్.